దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని సంఘము, దేవుని యొక్క ప్రజలు అనేవారు ఎవరో మనం గుర్తుపట్టడానికి బైబిల్ మనకి 4 గుర్తులను ఇస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో దేవుని ప్రజలమై ఉండటానికి, దేవునికి కుమారులు కుమార్తెలమై ఉండటానికి దేవుడిచ్చినటువంటి 4 గుర్తులు అపోస్తలుడైన పౌలు గారు ఈ ఎఫెసీయులకు సంఘానికి రాస్తూ 4 గుర్తులు ఇచ్చాడు. అంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తను ఎందరు అంగీకరించురో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడు అని చెప్పి అక్కడ వాక్యం చెప్తుంది. అంటే విశ్వాసం ఉంచితే చాలు దేవుని పిల్లలమవుతాము, దేవుని ప్రజలమవుతాము అనే సంగతి ఆ వచనం ద్వారా తెలియపరచబడుతుంది. అయితే విశ్వాసం ఉంచినంత అధికారం అనుగ్రహించాడంటే అక్కడ విశ్వాసం ఉంచినంత మాత్రము చేత అతను లేదా ఆమె నిజంగా దేవుని కుమారుడు, దేవుని కుమార్తె కాదు, దేవుని ప్రజలైతే కాదు. అంటే దేవుని కుమారులము, దేవుని కుమార్తెలమయ్యే అధికారం అయితే విశ్వాసం ద్వారా దేవుడు మనకి ఇచ్చినట్టు ఆ వాక్యము మనకు తెలియపరుస్తుంది. అయితే నిజంగానే దేవుని ప్రజలుగా ఉండటానికి, నిజంగానే దేవుని యొక్క కుమారులుగా ఉండటానికి, రేపు నిత్యత్వంలో పరలోకంలో చేరగలిగేవారు ఎవరు, నేనై ఉంటానా, నేను ఉండనా అని మనం తెలుసుకోవడానికి స్పష్టమైనటువంటి ఒక 4 సూచనలు ఈ ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడన్నమాట. అంటే మరి మనలో చాలామంది దేవుడిని నమ్ముతారు, యేసయ్యని నమ్ముతారు, బాప్తీసం తీసుకుంటారు, ఏమండి చర్చికి వెళ్తూ ఉంటారు, పాటలు కూడా పాడుతుంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు, కూటాలు పెట్టుకుంటూ ఉంటారు, ఇవన్నీ చేస్తూనే ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు దేవునికి సంబంధించిన వారైతే కాకపోవచ్చు. కొందరు మాత్రమే దేవుని ప్రజలయ్యే అవకాశం ఉంది. మనము తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చదివితే వారు దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకుంటారు, కానీ వాళ్ళంతా అవిధేయులను, అసహ్యులను, దేవుని తమ క్రియల చేత ఎరుగమన్నట్టుగా ఉన్నారు అని చెప్పి మనకి రాయబడుతుంది తీతు పత్రిక 1:16వ వచనంలో. కాబట్టి నిజమైనటువంటి దేవుని ప్రజలు ఎవరు పరలోకానికి చేరగలుగుతారు అంటే ఇక్కడ 4 గుర్తులు ఇచ్చాడు. ఆ 4 గుర్తులు ఏంటో ఈరోజు నేను మరలా మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మన యూట్యూబ్లో వీక్షించే మన వీక్షకుల కొరకు ఈ సందేశాన్ని మరొకసారి మీకు చెప్పడం జరుగుతూ ఉంది. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులనైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఈ మాట మీరు అందరూ విన్నారు కదా. గమనించండి, ఎఫెసు అనేటువంటిది ఒక గ్రామం లేదా ఒక ప్రాంతం. ఆసియా అనేటువంటి ప్రాంతంలో, అంటే ఇరాక్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక భూభాగంలో ఈ ఎఫెసు అనేటువంటి ఒక పట్టణం ఉన్నట్టు మనకి లేఖనాల ద్వారా, అలాగే భౌగోళిక చిత్రపటాల ద్వారా కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఎఫెసులో ఉన్న వారందరికీ రాయట్లేదు ఈ పత్రిక. కేవలం దేవుని ప్రజల కోసమే ఈ పత్రిక రాయబడింది. ఇది చదివితే 1వ అధ్యాయం నుంచి చివరి వరకు చదవాలి. చదివి మీకు దీన్ని వివరిస్తే చాలా టైం పడుతుంది. ఎంత టైం మీరు వినలేరేమో అని నేను 4 గుర్తులు చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మీకు వీలైతే 1వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి, అప్పుడు మీకు విషయము అర్థమవుతుందన్నమాట. ఈ పత్రిక నిజముగా దేవుని ప్రజలైన వారు కొరకు రాసిన పత్రిక ఇది. ముఖ్యంగా ఈ 1వ అధ్యాయం ఆయన ఎఫెసులో ఉన్నటువంటి పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి రాశాడంట. అందరికీ కాదు, కానీ కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసులైన వారికి రాశాడంట. ఇంతకీ వీరికి ఎందుకు రాస్తున్నాడంటే వీళ్ళు మాత్రమే దేవుని సంబంధులు.
మరి వీళ్ళు మాత్రమే దేవుని సంబంధులని ఎలా మనం ఐడెంటిఫై చేయగలము అంటే అక్కడ మొదట చెప్తున్నాడు, పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది అంటున్నాడు. అక్కడ మొదటి గుర్తు ఏంటంటే పరిశుద్ధులు అని రాయబడింది. దేవుని సంఘానికి, దేవుని ప్రజలకి, దేవుని రాజ్యములో ఉన్న ప్రజలకి మొదటి గుర్తు ఏంటంటే ఇదన్నమాట. ప్రస్తుతం మనం ఒకసారి లోకాన్ని చూస్తే అండి, ఈ ప్రపంచాన్ని మనం చూడగలిగితే ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందంటే అక్రమాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, నరహత్యలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఇదంతా ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇదంతా చూస్తే ఇంత చండాలమైనటువంటి భయంకరమైనటువంటి ఈ ప్రపంచం ఇలా ఉందేంటి, ఈ ప్రపంచాన్ని దేవుడు ఇలాంటి ప్రపంచాన్ని చేశాడేంటి అని మనకు ఆలోచన వస్తుంది. దేవుడు చేయగా ఇటువంటి పాపిష్టి లోకాన్ని, పాపం జరిగేటువంటి ఇంత అన్యాయాలు అక్రమాలు జరిగేటువంటి లోకాన్ని దేవుడు సృష్టించాడేంటి అంటే దేవుడికి ఏ పాపము లేని, ఏ లోపము లేని ఓ మంచి లోకాన్ని లేక ఓ మంచి ప్రపంచాన్ని సృష్టించడం దేవునికి చేత కాదా అనే ఆలోచన మనలో ఎవరికైనా రావచ్చు. అంతే కదండి. ఇప్పుడు దేవుడు చేశాడు, ఈ లోకాన్ని ఎవరు చేశారు? దేవుడే కాదు చేశాడు. చేస్తే ఈ లోకంలో ఎవరున్నారు? ఒక సాతాను ఉన్నాడు. దేవుడు చేశాడు, మళ్ళీ ఒక సైతాన్ని చేశాడేంటి? ఆ సైతాను ద్వారానేమో అనేక మంది సైతాన్లాగా మారిపోయారు. సాతాను బట్టి వీళ్ళని బట్టి ఏమో లోకం మొత్తం అంతా చెడిపోయి ఎక్కడికి వెళ్ళి చూసినా దోపిడీలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, నరహత్యలు జరుగుతున్నాయి, వ్యభిచారాలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, నరహత్యలు జరుగుతున్నాయి. ఎంత బీభత్సం, ఎంత నాశనం జరుగుతుంది. ఇలాంటి నాశనం కలిగేటువంటి ఈ లోకాన్ని దేవుడు చేశాడేంటి? ఓ మంచి లోకాన్ని, ఒక సాతాను కూడా లేనటువంటి లోకాన్ని, ఇంకెప్పటికీ పాపము లేని లోకాన్ని, అంటే నీతి కలిగిన రాజ్యాన్ని దేవుడు సృష్టించలేడా అనే ఆలోచన మరి కొంతమందికి వస్తుంది ఆలోచన. అయితే దేవుడు ఖచ్చితంగా సాతాను లేని రాజ్యాన్ని, ఇటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నీచ కార్యాలు, ఈ పాపిష్టి కార్యాలు లేని లోకాన్ని దేవుడు చేయగలడు. మరి ఎందుకు మరి ఇది సృష్టించాడంటే, మరి ఇది ముందు ఈ లోపం కలిగినటువంటి లోకం ఎలాగుందో మనం ఇప్పుడు చూస్తున్నాము. అసలు పాపమే లేనటువంటి లోకాన్ని దేవుడు ఇంకోటి చేయబోతున్నాడు. దాని గురించి దానియేలు గ్రంథంలో ఆయన తెలియపరిచాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనము చదవగలిగితే ఈ రాజ్యాన్ని గురించి ఆయన చెప్పాడు. అలాగనే ఈ యొక్క దీనిని దేవుని రాజ్యం అంటారు. ఏ పాపము లేని రాజ్యము, నాశనము లేని రాజ్యము, నీతి కలిగినటువంటి రాజ్యాన్ని దేవుని రాజ్యము, పరిశుద్ధులు ఉండేటువంటి రాజ్యము అని అంటారు. కనుక ఈ పరిశుద్ధులు ఉండేటువంటి ఈ రాజ్యము, ఏ పాపము, ఏ సాతాను ఇటువంటి లేనటువంటి ఆ రాజ్యం పేరు ఏంటంటే ఒకటి దేవుని రాజ్యము లేదా పరలోక రాజ్యము. బైబిల్లో మనం మత్తయి సువార్తలోను, లోకాసు సువార్తలోను, యోహాను సువార్తల్లోనూ దేవుని రాజ్యం అని చదువుతాం, అలాగే పరలోక రాజ్యం అని చదువుతాం. ఏంటి ఈ దేవుని రాజ్యము అంటే అదే నాశనం లేని రాజ్యం. ఆ రాజ్యంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పాపిష్టి మనుషులు అక్కడ ఉండరు. ఈ పాపిష్టి కార్యాలు, ఈ వినాశనము, ఇవన్నీ కూడా అక్కడ ఏది కూడా ఆ రాజ్యంలో ఉండదన్నమాట. అందుకని దాని పేరు ఏంటంటే దేవుని రాజ్యం. అంటే దేవుని దగ్గర నుంచి వస్తున్న రాజ్యం. మరి దేవుడే స్థాపించిన రాజ్యం. ఇప్పుడు ఈ రాజ్యం ఏది? మానవ రాజ్యం. ఇప్పుడు మనం ఉన్న రాజ్యము ఇది మానవ రాజ్యం. ఈ రాజ్యము సాతాను వశమైంది. ఈ రాజ్యాన్ని దేవుడు ఆదాముకి ఇస్తే ఆదాము నుండి సాతాను చేతుల్లో పడింది. అయితే దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, అది దేవుని రాజ్యం. అందుకనే వాక్యంలో మనం దేవుని రాజ్యం అని చదువుతాం. రెండవదిగా పరలోక రాజ్యము అని కూడా మనం చదువుతాం బైబిల్లో. పరలోక రాజ్యం అంటే ఏమిటి అంటే అది కూడా దేవుని రాజ్యమే. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకమందు ఉన్నాడు. వాక్యం ఏం చెప్తుంది? పరలోకమందున్న మా తండ్రి. దేవునికి స్తోత్రం.
దేవుడు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఏ రాజ్యం అది? నీతిగల రాజ్యం, నాశనం లేని రాజ్యం, పాపం లేని రాజ్యం. ఇప్పుడు మనందరం చూస్తున్నటువంటి ఈ ఈ ఈ పాపిష్టి ఈ పనులు ఏవీ చేయనటువంటి ఒక కొత్త రాజ్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి దానికి దేవుని రాజ్యం. ఆ రాజ్యం అంట పరలోకము నుండి దిగి వస్తుందని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడింది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే రాయబడింది ఏంటంటే, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకు తీసుకొని పోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను అని రాయబడింది. ఇదే దేవుని రాజ్యం. ఇది ఎక్కడి నుంచి వస్తుందంట? పరలోకములో నుండి దేవుని యొద్ద నుండి దిగి వస్తుంది. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఈ రాజ్యం ఎవరి రాజ్యం? ఇది దేవుని రాజ్యం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి వస్తుంది. కాబట్టి దీని పేరేంటి? పరలోక రాజ్యం అని, అలాగే దేవుని రాజ్యం అనే పేరు దీనికి ఉన్నదనమాట. ఈ దేవుని రాజ్యములో మరి ఒక పాపాత్ముడు ఉండడు. ఈ దేవుని రాజ్యంలో లేక ఈ పరలోక రాజ్యంలో ఈ భూలోకంలో ఏదైతే ఉన్నాయో పాపిష్టి వాళ్ళు ఉన్నారో అలాంటి పాపిష్టి పనులు చేసే వ్యక్తులు ఎవరు కూడా అందులో ఉండరు. ఈ భూలోకంలో ఇప్పుడు అంటే సాతాను ఉన్నాడే, సాతాను యొక్క సమాజం ఉందే, వాళ్ళు ఎవరు ఉండరన్నమాట. అలాంటి పాపము లేని నీతి గల రాజ్యాన్ని, శాశ్వతమైన రాజ్యాన్ని దేవుడు స్థాపిస్తున్నాడు. స్థాపించిన దేవుడు ఎంత గొప్ప క్రియేటర్ అంటే, ఆ రాజ్యములో ఉండేటువంటి సభ్యులు అంటే వ్యక్తులు, వాళ్ళని దేవుడు కొత్తగా తయారు చేయట్లేదు. విచిత్రం ఏంటంటే, ఈ పాపిష్టి లోకంలో నుంచే కొంతమంది వ్యక్తులను, పరిశుద్ధులను ఆయన ఆ నాశనం లేని రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళి దాన్ని నింపబోతూ ఉన్నాడు ఆయన. అది ఆశ్చర్యమైన విషయం. అందుకని నిజమైన దేవుని రాజ్యంలో నిజమైనటువంటి తన ప్రజలు ఎవరు మనం గుర్తించుకోవడానికి, ఆ నాశనం లేని, పాపం లేని, ఆ నీతి గల ఆ రాజ్యంలో ఉండేది ఎవరు అని అంటే, ఆ 4 గుర్తులు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రికలో చూపెడుతున్నాడు. 4 గుర్తులు. ఈ 4 గుర్తులు కలిగిన వారు మాత్రమే అందులో ఉండే అవకాశం ఉంది. బాప్తిస్మం అంటారా? బాప్తిస్మం దేవుని రాజ్యంలో చేరాలి అంటే పొందాలి. కానీ బాప్తిస్మమే ప్రమాణకం కాదు. బాప్తిస్మం కూడా పొందాలి. కానీ బాప్తిస్మం తీసుకున్నాను నేను, ఈనాడు బాప్తిస్మం తీసుకునే ఎంతమంది లేరు. బాప్తిస్మం తీసుకున్నాను, నేను దేవుడి మందిరానికి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, కానుకలు ఎత్తున్నాను, కోటాలు ఎట్టుకుంటున్నాను కాబట్టి నేనే పరలోకానికి వెళ్ళిపోతాను అని చెప్పుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది నువ్వు చెప్పుకోవడానికి, నేను చెప్పుకోవడానికి బాగానే ఉంది, కానీ అది ప్రామాణికం కాదు. లేదా అది మనల్ని నిజంగా పరలోకానికి అది చేర్చదు. మాలాంటి వాళ్ళు వెళ్ళరు కూడా. మరి ఎవరు వెళ్తారు ఆ పరలోకానికి? ఎవరు పైకి ఎత్తబడతారు? ఎవరిని దేవుడు చేర్చుకుంటాడు? ఎవరిని తన ప్రజలుగా ఆయన ఒప్పుకుంటాడు అని మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రిక ద్వారా 4 గుర్తులు చెప్పాడు. ఆ 4 గుర్తుల్లో మొదటి గుర్తు ఏంటంటే, ఇక్కడ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మనం 1వ వచనం చదివితే అక్కడ ఏమని రాయబడిందంటే, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసు నందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది అని ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే, ఎఫెసు అనే పట్టణం, ఎఫెసు అనే ఊరిలో ఒక దేవుని ప్రజలు మాత్రమే ఉండరు కదా, అన్ని రకాల ప్రజలు ఉంటారు కదా. ఊరు అనేటప్పటికి అందరూ ఉంటారు. క్రైస్తవులు ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, జైనులు ఉంటారు, సిక్కులు ఉంటారు, ఇలాగా రకరకాలైన మనుషులు ఉంటారు కదా. అలాగే ఎఫెసులో అనేక మంది ప్రజలు ఉన్నప్పటికీ ఎఫెసులో ఉన్న ప్రజలందరికీ రాయట్లేదు ఈ పత్రిక. కేవలం ఆ నాశనము లేని ఆ రాజ్యంలోకి ఎవరైతే వెళ్ళబోతూ ఉన్నారో, ఎవరైతే దేవుని సంబంధులైతే ఉన్నారో వాళ్ళకి రాస్తూ ఉన్నాడు. ఆ రాస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఏంటి ఆ మాటలు?
వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు? ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందలి విశ్వాసులైన వారికి శుభమని చెప్పారు ఆయన. నేను వాళ్ళకి రాస్తున్నాను అంటూ ఒక గుర్తు ఆయన ఇస్తున్నాడు ఆ ప్రజలకి. ఎవరన్నా ఆ గుర్తు ఏంటి? పరిశుద్ధులు. నెంబర్ 1 ఏంటండి? పరిశుద్ధులు. మనము పరిశుద్ధంగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనము ఆ దేవుని రాజ్య సంబంధులము అనడానికి అదొక మంచి గుర్తయి ఉంది, పరిశుద్ధత. చూడండి, మీరు అనుకోవచ్చు నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారండి, ఇంకా పరిశుద్ధులు ఎవరు లేరు కదా అని మీరు అడగవచ్చు. నిజమే, ఎవరు పరిశుద్ధులు లేరు, ఎవరు నీతిమంతులు లేరు. కానీ మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందుతూ వచ్చామో అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, ఏమండి, మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన ప్రతి పాపానికి అడిగి ఏం చేసింది? మనల్ని పవిత్రపరిచింది. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడింది? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు గనక మన సమస్త పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అనే 9వ వచనంలో మనకు రాయబడుతూ వచ్చింది. కనుక యేసుక్రీస్తు యొక్క రక్తం చేత మనం కడగబడి మనం పరిశుద్ధపరచబడ్డాం. మనం యేసుక్రీస్తు యొక్క రక్తం చేత పరిశుద్ధపరచబడ్డాం. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత పవిత్రపరచబడిన తర్వాత ఇక మీదట మన జీవితం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? అదే గుర్తు. దేవుడేం చెప్తున్నాడు? నీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఈ వాక్యం ఏం చెప్తుంది? ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరును సమస్త విషయాల్లో పరిశుద్ధంగానే మీరు కూడా ఉండాలి అనే విషయాన్ని అక్కడ కూడా పేతురు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చెప్పబడుతుంది. కనుక పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధం అంటే ఏ పరిశుద్ధత, ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలి అని మనం ఆలోచన చేయగలిగితే దెసలోనికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 3వ వచనంలో ఇలా రాయబడింది, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి అందుకాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరుగుటయే దేవుని చిత్తము అని ఇక్కడ ఎంతో స్పష్టంగా. పరిశుద్ధంగా జీవించడం అంటే ఎలా ఉండాలంట? జారత్వానికి దూరంగా ఉండాలి. జారత్వం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. పరిశుద్ధంగా నీ శరీరాన్ని కాపాడుకోవాలి, హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయంలో ఉన్న ఆలోచనల్ని మనం అపవిత్రం కాకుండా మన హృదయ ఆలోచనలను కాపాడుకుంటూ ఉండాలి. అలాగే మన శరీరాన్ని కూడా మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. పాపం చేయకుండా, జారత్వం చేయకుండా, వ్యభిచారం చేయకుండా నీ శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు నువ్వు దేవుని సంబంధివయ్యే అవకాశం ఉంది. అంతే తప్ప నేను బాప్తిసం పొందానండి, నేను చర్చికి వెళ్తున్నానండి, పాటలు పాడుతున్నానండి, కానుకలు ఇచ్చేస్తున్నానండి, ఇంక నేనే పరిశుద్ధండి, నేను పరలోకానికి వెళ్ళిపోతానండి అని చెప్పి పాపిష్టి పనులు చేస్తూ ఉంటే, అక్ర సంబంధాలు పెట్టుకుంటూ ఉంటే అట్లాంటి వాళ్ళు ఎవరో కూడా పరలోకానికి వెళ్ళే అవకాశమో లేదు. బైబిల్ వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఎవరు పరిశుద్ధులైతే వాళ్ళ గురించి. యేసే రక్తంలో కడిగి పవిత్రపరచబడి ఆ తరువాత నుంచినైనా, అంటే అంతకుముందు ఒకవేళ తప్పుదాలు చేశారు, ఎందుకంటే చేసిన వాళ్ళు ఉంటారని బైబిల్లో రాయబడింది. మీకంటే వేశ్యలను వ్యభిచారులను పరలోక రాజ్యంలో ఉంటారని కూడా యేసుప్రభు చెప్పాడు. ఎందుకని వాళ్ళు మార్పు చెందారు. అంతకుముందు వాళ్ళు తప్పులు చేశారు. కాబట్టి నువ్వు ప్రభు సన్నిధికి రాకముందు ఏ వ్యక్తివైతే అయి ఉన్నావో నాకు అనవసరం, వాక్యాన్ని కూడా అది తీసుకోవట్లేదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందిన తర్వాత, లేక దేవుని మందిరంలో అడుగుపెట్టిన తర్వాత, ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డావు తర్వాత ఇక మీదట
మనం పాపం చేయకుండా పరిశుద్ధులంగా జీవిస్తే అప్పుడు మనం పరలోకానికి వెళ్ళగలిగే సంఖ్యలో, దేవుని ప్రజల సంఖ్యలో, దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండే సంఖ్యలో ఉండే అవకాశము ఉన్నది. రెండవ గుర్తు ఏంటంటే అక్కడ ఆయన చెప్తా ఉన్నాడు మొదటి అధ్యాయంలో, పరిశుద్ధులను క్రీస్తు యేసునందలి విశ్వాసులనైన వారికి అని రాస్తూ ఉన్నాడు. రెండవ గుర్తు ఏంటంటే విశ్వాసం. రెండవ గుర్తు ఏంటండి? విశ్వాసం. మొదటి గుర్తు పరిశుద్ధత అయితే రెండవ గుర్తు ఏంటంట? విశ్వాసం. మీరు అనుకోవచ్చు, నేను విశ్వాసనేనండి, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. అది కాదు, ఆ విశ్వాసం కాదు. చాలామంది నేను విశ్వాసనే, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నాకు యేసుప్రభు మీద విశ్వాసం ఉంది అనుకునేవాళ్ళే. మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? నేను యేసుప్రభు నందు విశ్వాసం ఉంచుతున్నానండి, నాకు యేసయ్య అంటే విశ్వాసమే, నమ్మకమే అని మీరు అనొచ్చు. కానీ ఒకసారి మీ చెయ్యి మీ గుడ్డుల మీద వేసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను నిజంగా విశ్వాసనేనా అని ఒకసారి ప్రశ్నించుకోండి. మీరు నాకేం చెప్పనవసరం లేదు, మీరేం గట్టిగా పలకనవసరం లేదు, మీ మనసుల్లోనే ప్రశ్నించుకోండి, నేను దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నానని. బాప్తిసం పొందావు, నేను కాదంటలేదు. మందిరానికి వెళ్తున్నావు, కాదంటలేదు. కానీ నువ్వు బాప్తిసం పొందినప్పటికీ కూడా, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నప్పటికీ కూడా, మరి నువ్వు విశ్వాసమేనా? విశ్వాసం నీలో ఉందా లేదో ఒకసారి గుండెల మీద చేసుకుని చెప్పుకో నువ్వు. రీలారా అని మనం అనగలిగితే ఈరోజు చాలామంది విశ్వాసులు కాదని తేలుతుంది. ఎలా చెప్పండి? మన విశ్వాసం ఎప్పుడు వెల్లడవుతుందంటే అండి, మనం ఏదైనా పెళ్లి చేసినప్పుడు, ఏమండి ఏదైనా ఇల్లు కట్టుకున్నప్పుడు మనకి మన విశ్వాసం బయటపడుతుంది. ఈనాడు చూడండి, చాలామంది ఏం చేస్తున్నారు? ముహూర్తాలు చూసుకుంటున్నారు, వాస్తు చూసుకుంటున్నారు, జాతకాలు చూసుకుంటున్నారు. ఎవరు వాళ్ళు? క్రైస్తవులే. ఇంకేం చేశారు వాళ్ళు? బాప్తిసం పొందారు, దేవుని మందిరానికి వెళ్తున్నారు, రొట్టె ద్రాక్షారసం తినేస్తున్నారు, తాగేస్తున్నారు, గొప్ప భక్తులు అని చెప్పుకుంటున్నారు. కానీ ఓ పెళ్లి చేయవలసి వచ్చినప్పుడు, ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు, ఓ ఇల్లు ప్రతిష్ఠ చేయవలసి వచ్చినప్పుడు, ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ముహూర్తాలు చూసుకుంటున్నారు, వాస్తువులు చూసుకుంటున్నారు. అంటే వాళ్ళ విశ్వాసం దేని మీద ఉంది? యేసుక్రీస్తు మీద ఉందా, లేకపోతే ముహూర్తం మీద ఉందా వాళ్ళ విశ్వాసము? చెప్పండి. చెప్పుకున్నారు, చెప్పడం వేరు, పని చేయటం వేరు కదా. నేను పలానా పార్టీకి జై అన్నాడు, కానీ ఇంకో పార్టీకి వెళ్ళి ఓటేసాడు. ఇప్పుడు వీడు ఎవడ మనిషిడు? ఎవడు ఈ పార్టీ తరపున తిరిగావా, ఈ పార్టీ జెండా అట్టుకుని తిరిగావా, మళ్ళీ తిరిగినోడు అంతగా ఎంత చెప్పి ఓటు వేయవలసి వచ్చినప్పుడు ఇంకొకరికి వేసావా? అంటే నువ్వు ఎవడ మనిషివి? జెండా అట్టుకున్నంత మాత్రాన వాడు మనిషివి కాదనమాట. అలాగే మనం ఆలోచన చేయగలిగితే, నువ్వు బాప్తిసం పొందినంత మాత్రం నువ్వు దేవుని మనిషివి ఏం కాదు. చర్చికి వెళ్తున్నంత మాత్రాన, పాటలు పాడుతున్నంత మాత్రాన, ప్రార్థన చేస్తున్నంత మాత్రాన, కానుకలు ఇస్తున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కాదు, దేవుడు బిడ్డవు కాదు. ఈ లోకంలో ఎవడైనా నీకు సర్టిఫికెట్ ఇవ్వగలడేమో, నువ్వు చర్చికి వెళ్తున్నావు కదమ్మా, నువ్వు బాప్తిసం పొందావు కదా, నువ్వు మతం మార్చేసుకున్నావు కదా, అందుకు నువ్వు క్రైస్తవుడివే, క్రైస్తవురాలివే అని చెప్పి ఎవడైనా ఒకవేళ నీకు సర్టిఫికెట్ ఇవ్వగలుగుతాడేమో ఈ లోకంలో. కానీ దేవుడు మాత్రం ఇవ్వడు. దేవుడు మాత్రం వాడికి సర్టిఫికెట్ ఇవ్వడు దేవుడు. ఎందుకంటే నీ విశ్వాసం సరైంది కానప్పుడు ఆయన నీకు సర్టిఫికెట్ ఇవ్వడు. మన విశ్వాసం సరైంది కాదని ఎలా తెలుస్తుంది? మన క్రియల ద్వారా తెలుస్తుంది. వాస్తుని చూసుకుంటున్నారు ఈనాడు. వాస్తు అనేది, ముహూర్తం అనేది, జాతకం అనేది ఎవరి విశ్వాసం? అది వేరే మతానికి సంబంధించిన వారు, వేరు వేరు దేవుల్ని లేదా దేవతలను ఆరాధించే వారి యొక్క విశ్వాసం. అది వాళ్ళకు ఉండనివ్వండి, అది వాళ్ళకి రైటు. కానీ మన విశ్వాసం ఏంటి? మన విశ్వాసం దేవుడి మీద. కానీ మనం దేవుడి మీద విశ్వాసం ఉంచవలసిన మనము ఏం చేస్తున్నాం? వాస్తువుల మీద, జాతకాల మీద మనం విశ్వాసం ఉంచుతున్నాం. అప్పుడు మనం దేవుణ్ణి ఎలా నమ్మినట్టు? కొంతమంది అంటారు, మేము పొలంలో ఉన్నామండి, చుట్టూ ఉన్న వాళ్ళంటే ఎత్తు మీద ఉన్నారంట. ఎక్కడున్నారు? ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళంట ఎత్తు మీద ఉన్నారంట, వీళ్ళేం కింద ఉన్నారంట, వీళ్ళనంట వాళ్ళు తొక్కేస్తున్నారంట, అందుకని వీళ్ళు లెగలాపోతున్నారంట. వీళ్ళ మాటలు చాలా విచిత్రంగా ఉంటాయండి. మమ్మల్ని తొక్కేస్తున్నారండి మేము, అందుకని లేవలాపోతున్నాం, ఎంత కష్టపడినా ఏం తెచ్చినా ఎలా పోతుందో
పోతుంది తప్ప మాకు ఏమీ ఉండట్లేదు, ఒంట్లో బాగోట్లేదు, శాంతి ఉండట్లేదు, డబ్బు కలిసి రావట్లేదు. ఎందుకంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఎత్తి మీద ఉన్నారు, ఇది ఎత్తి చేసుకోవడానికి మాకు డబ్బులు లేవు, మేము లేవలేకపోతున్నామండి. అంటే వీళ్ళ విశ్వాసం దేని మీద ఉంది? దీని మీద ఉందన్నమాట. బైబిల్ ఏం చెప్తుంది? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యేసుక్రీస్తులో గుప్తమై ఉన్నాయంట. కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. చాలండి. నీకేం కావాలి? బుద్ధి కావాలా? జ్ఞానం కావాలా? లేక సర్వ సంపదలు కావాలా? ఏమైనా సరే, ఆరోగ్యమైన కూడా అదొక సంపదే, ఆయుష్ అయినా కూడా అదొక సంపదే. దేవుడు ఇవ్వాలి. ఇవన్నీ దేవుడే మనకు అనుగ్రహించి అవి కలుగు చేయాలి. డబ్బు అయినా ఏదైనా సరే సర్వ సంపదలు అన్నాడు ఆయన. ఏదైనా యేసుక్రీస్తులోనే ఉన్నాయంట. నువ్వు యేసుక్రీస్తులో నుంచి నువ్వు తీసుకోవచ్చు, మనం పొందవచ్చు. యేసుక్రీస్తు వారి ద్వారా ఇవన్నీ మనం పొందవచ్చు. మరి మన విశ్వాసం ఎవరి మీద ఉండాలి? అప్పుడు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు ఉన్నప్పుడు మన విశ్వాసం ఆయన మీద ఉండాలి. కానీ మన విశ్వాసం ఎవరి మీద ఉంటుంది? వాస్తు మీద ఉంటుంది, జాతకం మీద ఉంటుంది, ఏమండి, ముహూర్తం మీద ఉంటుంది. ఎవరికి? క్రైస్తవుల్లో కొందరికి. మరి వీళ్ళు ఎలాగా దేవుని ప్రజలు? వీళ్ళు కాదు. దేవుని ప్రజలు అనే వాళ్ళకి ఒక గుర్తు ఏంటంటే విశ్వాసం. బైబిల్లో ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్తుందంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. చూడండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ అక్కడ ముఖ్యంగా ఇక్కడ అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ నువ్వు అనుసరించి నడిస్తే ఈ దీవెనలన్నీ నీ మీదకి వస్తాయంట. ఏమండి? ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. ఎలాగంటున్నాడు ఆయన? నువ్వు పొలంలో ఉన్నా దీవించబడతావు, నువ్వు పట్టణంలో ఉన్నా కూడా దీవించబడతావు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పొలము అంటే అర్థం ఏంటంటే పల్లము అని అర్థం. నేను గోతులో ఉన్నానండి, చుట్టూ ఉన్న వాళ్ళు మెరక మీద ఉన్నారని నన్ను తొక్కేస్తున్నారన్నావు కదా, ఆ పల్లానికి సాదృశ్యమే పొలం. ఎందుకని పొలం పల్లానికి ఎందుకు సాదృశ్యం అంటే, పొలం పల్లంలో ఉండాలి. ఎందుకంటే నీరు కావాలి కాబట్టి, నీరు ప్రవహించాలంటే. నీరుకి పల్లం ఎరుగు, నిజము దేవుడు ఎరుగునని ఎందుకు అన్నారు? పల్లంలోకి నీరు వెళ్తుంది, ప్రవహిస్తుంది కాబట్టి. పొలం కూడా పల్లంలో ఉంటే నీరు దానికి అందుతుంది కాబట్టి పొలం ఎప్పుడు పల్లంలో ఉండాలి. మరి పట్టణం ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. ఎందుకు పైన ఉండాలి అని అంటే, వానలు వరదలు వస్తే మునిగిపోకుండా ఉండాలి కాబట్టి పట్టణమేమో పై స్థానంలో ఉండాలి, పొలమేమో కింద స్థానంలో ఉండాలి. మనలో చాలామంది ఏమంటారో తెలుసా? నేను ఇంటికి పెద్దోడినండి, నేను పై వాళ్ళలో ఉండాలండి, నేనేమో కింద వాళ్ళలో ఉన్నాను, అందుకని నేను తొక్కేస్తున్నారని నేను లేవలేకపోతున్నానంటే అని అంటూ ఉంటారు. చూడండి, ఈ విశ్వాసం ఎవరిది? వేరే వాళ్ళది. మరి వేరే వాళ్ళ విశ్వాసం నీకుందేంటి? దేవుడు ఏం చెప్తున్నాడు నీకు? బైబిల్ ఏం చెప్తుంది? తూర్పు నుండినైనను, పడమట నుండినైనను, దక్షిణం నుండి అయినను నీకు హెచ్చు కలగదు. దేవుడే మనల్ని హెచ్చించేవాడు, దేవుడే మనల్ని దీవించేవాడు, దేవుడే మనల్ని ఆశీర్వదించేవాడు. కనుక మన విశ్వాసము ఎత్తు పల్లాల మీద కాదు ఉండవలసింది, పై వాళ్ళు కింద వాళ్ళ మీద కాదు మనకు ఉండవలసింది విశ్వాసం, వాస్తు మీద కాదు మన విశ్వాసం, మంచి జాతకాల మీద కాదు మన విశ్వాసం. మన విశ్వాసం దేవుని మీద ఉండాలి. దేవుని మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞల చొప్పున మనం నడుచుకోవాలి. మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకుంటామో, ఆయన యందు మన విశ్వాసం ఉంచుతామో, అప్పుడు సర్వ సంపదలు మనకు కలుగుతాయి. మనకి ఏం కావాలో, ఈ లోకంలో ఏది అవసరమవుతుందో అవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి నువ్వు ఆయన మాట వింటున్నావు కనుక, ఆయన యందే విశ్వాసం ఉంచుతున్నావు కనుక దేవుడు నీకు సమస్తము కూడా కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అంతే తప్ప మరి అలాగనుకోకుండా ఈనాడు ఏం చేస్తున్నారు? దేవుని నమ్మమంటున్నారు కానీ దేవుని ఆజ్ఞలు అయితే పాటించట్లేదు. దేవుడు చెప్పినట్టయితే
చేయట్లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎవరో చెప్పినట్లు చేసి వారు అవిశ్వాసులని వాళ్ళ క్రియల ద్వారా వాళ్ళే ఏం చేస్తూ ఉన్నారంటే బయలుపరుచుకుంటున్నారు, నిర్ధారించుకుంటున్నారు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు తన ప్రజలుగా ఎవరిని స్వీకరిస్తున్నాడంటే ఎవరిని పడితే వాళ్ళని కాదు. చెత్తనంతా పోగేసుకోవట్లేదు దేవుడు. మీకు మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో ఒక ఉపమానం చెప్పాడండి యేసుప్రభు వారు. ఏంటంటే అండి ఒకసారి చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనంలో ఒక విషయం చెప్పాడు చూడండి, పరలోక రాజ్యం ఎలా ఉంటుందో. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. అర్థమైందా మీకు? దేవుని రాజ్యం అంట సముద్రంలో వల వేసినటువంటి వలను పోలి ఉందంట. వల అంటే సంఘం. ఏమంటే సముద్రం లోకానికి సాదృశ్యం. వల నిండింది, చేపలు బాగా పడ్డాయి, దరికి లాగాడు. లాగిన తర్వాత బలే పడ్డాయని అన్నిటిని భుజాన్ని వేసుకుని పోవట్లేదు. అట్లా ఏం చేశాడు, అందులో మంచి తీసుకుని మిగతా పారేస్తున్నాడంట. పరలోక రాజ్యంలోనికి ఈ పాపిష్టమైన మనుషులందరినీ ఈ చెత్త అంతా చేర్చుకొని మున్సిపాలిటీ చెత్తలాగా అక్కడ చేర్చుకుని అందులో వేసుకుని ఆయన అది కూడా ఈ భూలోకంలో కంపు రొంపు చేయడు. ఆయన పరలోక రాజ్యము పరిశుద్ధమైన రాజ్యం. అందులోనికి పరిశుద్ధులు మాత్రమే వెళ్తారు. అందుకని పరలోకం వెళ్ళాలని మీరు అనుకుంటే పరిశుద్ధులుగా జీవించండి. మీరు పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే మీ శరీరాన్ని జారత్వం కానీ వ్యభిచారం కానీ చేయకుండా మీరు పవిత్రంగా మీరు కాపాడుకుంటున్నట్లయితే మీరు దేవుని రాజ్యంలోకి ప్రవేశించే అవకాశం అయితే ఉన్నదని బైబిల్ చెప్తుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో కూడా ఏం చెప్తుందంటే మొదటి పునరుద్ధానంలో పాలు పొందేవాళ్ళు పరిశుద్ధులని చెప్తుంది. అలాగే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం కూడా ఏం చెప్తుందంటే మహోన్నతుని యొక్క పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుతారని కూడా చెప్తుంది వాక్యం. కనుక పరిశుద్ధత ఉండాలి. రెండు, పరిశుద్ధత ఉంటేనే సరిపోదు. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించే వాళ్ళు ఇతర మతాల్లో కూడా ఉన్నారండి. ఇతర మతాల్లో ఇతర దేవుళ్ళు దేవతలను పూజించే వాళ్ళలో కూడా పరిశుద్ధంగా జీవించే పరిశుద్ధులు ఉన్నారు. ఒక జారత్వం కానీ ఒక వ్యభిచారం కానీ చేయకుండా తమ శరీరాలను ఎంతో పవిత్రంగా కాపాడుకుంటున్నటువంటి అనేక మంది ఉన్నారు. కానీ పరిశుద్ధతో ఉన్న ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్ళిపోవడం. మరేముండాలి? పరిశుద్ధతో పాటు దేవుని మీద విశ్వాసం కూడా ఉండాలి. మరి విశ్వాసం ఎలా వెల్లడవుతుంది? మన క్రియల ద్వారా వెల్లడవుతుంది. పేరుకి దేవుడి మందిరానికి బైబిల్ సంకలో పెట్టిన బాగానే వెళ్తున్నావు, కానీ నీకు విశ్వాసం అయితే దేవుని మీద లేదు. సరైన సమయం వచ్చినప్పుడు వివాహం చేయవలసి వచ్చినప్పుడు ముహూర్తం కోసం పంతులు గారి దగ్గర పరిగెత్తుతున్నావు అంటే నీ విశ్వాసం ఎవరి మీద ఉంది? పంతులు గారు చెప్పే ఆ ముహూర్త జాతకం మీద ఉంది నీ విశ్వాసం. అలాగే ఇల్లు కట్టుకునేటప్పుడు ఏమండి ఎవరి మీద ఉంది? ఇల్లు ఓపెనింగ్ చేయాలంటే ఎవరి మీద ఉంది? నిజానికి మనం ఓ పెళ్లి చేయవలసి వచ్చినా, ఒక ఇల్లు కట్టుకోవాల్సి వచ్చినా, ఇల్లు ఓపెనింగ్ చేయవలసి వచ్చినా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి నిజమైన విశ్వాసం అయితే, నిజంగా మనం దేవుడి మీద విశ్వాసం గలవారం అయితే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నా ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఆ పెళ్లి చేయటానికి మీరు ఏ రోజు మనకి మీకు ఖాళీ ఉంటుందో చూడండి. ఎందుకంటే పాస్టర్ గారికి కోటాలు ఉంటాయి, సభలు ఉంటాయి, అక్కడిక్కడికి వెళ్తూ ఉంటారు. కాబట్టి మరి మాకు చూడండి, ఏదైనా ఒక రోజు పెట్టండి వివాహానికంటే వారు ఏ రోజు ఖాళీగా ఉందో చూసుకుని పెడతారు. అదే మన పెళ్లి రోజు, అదే మంచి రోజు. దేవునికి స్తోత్రం. అంతే తప్ప పుస్తకం చూసి ఆ రోజులు లెక్క వేసి పంతులు గారు చెప్తున్నారు చూడండి, అదైతే వాళ్ళ విశ్వాసం, అది మన విశ్వాసం కాదు కదా. మన పెళ్ళికి, మన గృహప్రవేశాలకి మన సేవకుడు వచ్చి ప్రార్థన చేయాలి కాబట్టి ఆయనకు కూడా ఖాళీ ఉండాలి కదా. మరి ఆ ఖాళీగా ఉన్న రోజునే నువ్వు చేయించుకోవాలి. నీ విశ్వాసం అది. కాబట్టి దేవుడు నా ఇంట్లో అడుగు పెట్టాలి, దేవుడి సేవకుడు నా ఇంట్లో అడుగు పెట్టాలి. దేవుడి సేవకుడు అడుగు పెడితే దేవుడు కూడా నా ఇంట్లో అడుగు పెట్టినట్టే అన్నట్టుగా మన విశ్వాసం దేవుడి మీద ఉండాలి. ఏ రోజైనా వారంలో 7 రోజుల్లో ఏ రోజైనా మంచి రోజే. బైబిల్ చెప్తుంది. రోజును బట్టి మనం బాగులేదు.
మంచి రోజు చెడ్డ రోజు అనేది మన రోజులు బట్టి మనకి లేదు. అంతా యేసుక్రీస్తునందే ఉంది. మనకి దేవుళ్ళలోనే ఉంది. దీవించేవాడు ఆయన, స్వస్థపరిచేవాడు ఆయన, ఆశీర్వదించేవాడు ఆయన. ఆయన దీవిస్తే దీవెన, శపిస్తే శాపం, అంతే. ఏమండి, ఆయన ద్వారం తెరిచాడనుకోండి, దాన్ని మూసేవాడు ఎవడో లేడు. ఎవడో మూయకుండా తెరిచేవాడును, ఎవడో తెరవకుండా మూయవాడును ఆయనని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చెప్తుంది. కనుక దేవుని మీద విశ్వాసం ఎవరికైతే ఉందో వాళ్ళు దేవుని ప్రజలయ్యే అవకాశం ఉంది. ఇది 2వ గుర్తు అన్నమాట. అయితే ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయము మనం ఆలోచన చేస్తే, ఈ దేవుని ప్రజలుగా ఉండాలి అనుకునే వాళ్ళని ఎవరు ఉండాలి ఆ దేవుని రాజ్యంలో అని దేవుడు అంటండి యుగ సమాప్తి జగత్తు పునాది వేయక ముందే నిర్ణయించాడంటే దేవుడు. ఇప్పుడు దేవుడు ఈ సృష్టి చేయడానికి ముందు ఒక ఆలోచన ముందు దేవుడు చేశాడంట. బైబిల్ కూడా మనకు అదే చెప్తుంది. ఎవడైనా ఒక ఇల్లు కట్టాలంటే ముందు కూర్చుని ఆలోచన చేసుకోవాలంట, లెక్కలు వేసుకోవాలంట. ఈ ఇల్లు ప్రారంభించి నేను కట్టగలనా లేదా అని ఆలోచించి అప్పుడు ఇల్లు పునాది వేసుకుని ఇల్లు కట్టుకోవాలంట, ప్రారంభించాలంట. అలాగే దేవుడు కూడా ఈ సృష్టి అంతా చేసేటప్పుడు ఒక ఆలోచన చేశాడు. ఆ ఆలోచనలో, ఆ నిర్ణయంలో ఆయనకి తేలింది ఏంటంటే, నేను చేస్తాను, ఒక లోకాన్ని సృష్టిస్తాను, కానీ అందులో ఒక సాతాను ఉంటాడు. ఆ సాతాను ద్వారా అనేక మంది సాతానులాగా మారిపోతారు. ఈ సాతాను ఇటువంటి పనులు చేస్తాడు, వీడి ద్వారా వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు, ఇంత నాశనము జరుగుతుంది, ఇంత దుఃఖం కలుగుతుంది, ఇంత అపవిత్రం అవుతుంది, ఇలాగ అయిపోద్ది, దీని ప్రభావం ఇలాగ దారితీస్తుంది అని ముందే దేవుడు ఏం చేశాడు, ఆలోచించాడు. మరి అప్పుడు ఇలాంటి లోకాన్ని దేవుడు చేసాడు ఏంటి? మంచి లోకం మరి చేయలేడంటే చేస్తాడు. ఆయన ఎలాంటి అయినా చేయగలడు ఆయన. కానీ ఆయన ఏం నిర్ణయం చేశాడంటే, ఏ పాపము లేనటువంటి ఒక రాజ్యాన్ని నేను సృష్టించాలి. ఆ సృష్టించేటప్పుడు కూడా ఏ పాపిష్టి అయితే లోకం ఉందో ఆ లోకములో నుండే ఏ పాపము లేనటువంటి వ్యక్తులు నేను చెయ్యాలి అని అనుకున్నాడంట. అలాగని అనుకున్నప్పుడు ఎవరిని ఆ లోకంలోనికి చేర్చుకోవాలి అని ఆయన తీర్మానం చేశాడు, ఒక ఆలోచన చేశాడంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పాపిష్టి లోకంలోనే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచడమే కాకుండా పవిత్రంగా జీవిస్తారో, ఈ 2 లక్షణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళని నా రాజ్య సంబంధులుగా నేను చేసుకోవాలి అని ఒక తీర్మానం చేశాడండి దేవుడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయకముందు. అంటే జగత్ అంటే లోకము, పునాది వేయటం అంటే ప్రారంభించడం. ఏమండి, లోకాన్ని సృష్టించడం ఆయన ఆరంభించక ముందే ఈ తీర్మానం చేశాడంట. ఏదది? ఎవరు పరిశుద్ధంగా ఉంటారో, ఎవరు విశ్వాసి అయి ఉంటారో వాళ్ళు నా బిడ్డలుగా చేర్చుకోవాలి అని. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నది ఇదే, ఈ 2 తక్కువ. ఉంటే విశ్వాసం ఉంటుంది, పరిశుద్ధత ఉండట్లేదు. పరిశుద్ధత ఉంటే విశ్వాసం ఉండట్లేదు, విశ్వాసం ఉంటే పరిశుద్ధత ఉండట్లేదు. ఈనాడు చూడండి, ఈ 2 ఉన్నవాళ్ళు తక్కువ. పరిశుద్ధంగా జీవించే వాళ్ళను, విశ్వాసంతో జీవించే వాళ్ళను తక్కువ మంది ఉన్నారు. అందుకనే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట? ఇదిగో పరిశుద్ధులను, విశ్వాసులైన వారిని జగత్తు పునాది వేయ ముందే ఏర్పరచుకున్నాడంట. ఆ వచనం మనకి ఎక్కడ ఉందంటే 6వ వచనంలో ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో. అక్కడ ఏమని ఉందంటే, ఎట్లనగా తన ప్రియుని యందు, అంటే యేసు ప్రభునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనిను అని చెప్తున్నాడు. ఒక విషయం ఎవరికి చెప్తున్నాడు ఈ విషయము? మొదటి వచనంలో ఏమన్నాడు ఆయన? పరిశుద్ధులను, ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి రాయినది అని చెప్పాడు కదా. ఇప్పుడు ఈ మాట కూడా ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పాటు చేసుకున్నాడు అని ఈ పరిశుద్ధులకి, విశ్వాసులకి చెప్తున్నాడు అన్నమాట.
దేవుడు తన బిడ్డలుగా, తన రాజ్య సంబంధులుగా మిమ్మల్ని జగత్తు పునాది వేయకముందే నిర్ణయించుకున్నాడు. ఎలాగా ఆ నిర్ణయం అంటే, ఎవరు పరిశుద్ధంగా ఉంటారో, ఎవరు విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళని నేను ఇలాగా ఏర్పరచుకోవాలి, నా బిడ్డలుగా స్వీకరించాలి అని ఆయన నిర్ణయించుకున్నాడంట. దాని దయా సంకల్పం చొప్పున అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనకు అర్థమైందా దేవుడు ఎవరిని తన ప్రజలుగా స్వీకరిస్తున్నాడు? మొదటి గుర్తు ఏంటి? పరిశుద్ధత. రెండవ గుర్తు ఏంటి? విశ్వాసం. ఆ రెండు గుర్తులు మనలో ఉంటే ఆయన మూడవ గుర్తు కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఎవరినైతే ఆయన తన ప్రజలుగా, తన బిడ్డలుగా స్వీకరించాడో, అంటే తన స్వాచ్ఛముగా చేసుకున్నాడో వారికి ఒక గుర్తింపు వేసాడంట, ఒక ముద్ర. వాళ్ళ మీద ఏం చేశాడండి? ఒక ముద్ర వేసాడంట వాళ్ళకి. ఏంటా గుర్తు? అక్కడ మనం చూస్తే 13వ వచనంలో రాయబడింది, 1వ అధ్యాయం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకే ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాచ్ఛమునకు సంచకరుడుగా ఉన్నాడు. చూడండి, దేవుడు ఒక ముద్ర వేసాడంటే ఆ ముద్ర ఏంటండి? పరిశుద్ధాత్మ అనే ముద్ర. అంటే ఎవరు పరిశుద్ధాత్మను పొంది ఉంటారో, ఎవరు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో వాళ్ళే దేవుని ప్రజలు. అందుకనే రోమిలికి రాసిన పత్రికలు ఏమని రాయబడింది? ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు అనబడతారు అని రాయబడింది. అది కారణం. ఆ ముద్ర ఏంటండి? దేవుని ప్రజలకు ఆయన వేసిన ముద్ర ఏంటి? పరిశుద్ధాత్మ అనే ముద్ర. అంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడుతూ, పరిశుద్ధాత్మతో మనం నడిపించబడితే మనము దేవుని ప్రజలమయ్యే అవకాశము, నాశనము లేని ఆ రాజ్యానికి మనం పోయే అవకాశం మనకు ఉందన్నమాట. మీరు అనుకోవచ్చు, చాలామంది ఏం చేస్తారంటే అండి, ఆ చర్చిలోను డ్రమ్ము కొట్టగానే ఇక చూసుకోండి చప్పట్లు కొట్టి కరాబర చందరబర దురబర కరందరలసి యూసు క్రీస్తు అంటూ రకరకాల మాటలు, భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఆ పక్కన ఉన్న వాళ్ళని, ఈ పక్కన ఉన్న వాళ్ళని కొట్టేస్తూ ఉంటారు. టప 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 కొట్టేసుకుంటూ ఏమంటే కింద ఉన్న బైబుల్ కూడా తొక్కేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ అంటే ఇదా? ఏమండి, పరిశుద్ధాత్మ అంటే ఇది కాదు. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు నువ్వు భాషలు మాట్లాడు, పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు టపటపా చప్పలు కొడితే కొట్టు. ఒకవేళ ఎగురు గొంతెత్తి వేసావు, అంత మాత్రాన నువ్వు చప్పలు కొట్టినంత మాత్రాన, గొంతులేసినంత మాత్రము చేత నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినట్టు కాదు. పరిశుద్ధాత్మ అంటే గొంతులేయటం కాదు, అరవడం కాదు. పరిశుద్ధాత్మ అంటే ఈనాడు చాలామందికి తెలియట్లేదు. ఒకసారి ఒక విశ్వాసి పాస్టర్ అమ్మ గారిని అడిగిందంటే, అమ్మ పలానా ఆవిడుందే పాట పాడేటప్పటికి, డ్రమ్ము కొట్టేటప్పటికి ఆమె పరిశుద్ధాత్మతో నింపబడిపోయి చప్పట్లు కొట్టేసి మా పక్కన ఉన్న మమ్మల్ని, ఈ పక్కన ఉన్న వాళ్ళని శుభ్రంగా బాధేస్తుందమ్మా, కింద ఉన్న బైబిల్ని కూడా తొక్కేస్తుందమ్మా, ఈవిడ నిజంగా పరిశుద్ధాత్మ పొందుకుంది, ఆవిడ పొందుకున్నది పరిశుద్ధాత్మేనా అని అడిగిందంట ఒక సోదరి, మీలాంటి ఆవిడ. అప్పుడు ఆ సేవకురాలు అన్నారంట, అమ్మ పరిశుద్ధాత్మ అనే మాటలోనే ఒకటి ఉంది మనం గుర్తుపెట్టడానికి. ఏంటది? పరిశుద్ధత. ఏంటండి? పరిశుద్ధత. మరి పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళకి పరిశుద్ధత ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి ఎలా జీవిస్తుంది? ఎందుకంటే ఆ చర్చికి వస్తారు, వెళ్ళిపోతారు. చర్చికి వచ్చే వాళ్ళ సంగతి మనకేం తెలుస్తుందండి? వస్తారు, ఏదో వాళ్ళ బాధలు చెప్పుకుంటారు, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. మా అయితే వాటి కొరకు ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండని చెప్తాము, ప్రార్థన చేసి పంపించేస్తాం, అంతే కదా. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో, ఎలా జీవిస్తున్నారో, ఏం చేస్తున్నారో మనకేం తెలుస్తుంది? మనం చూస్తామా? మనం వాళ్ళు నీతిమంతులని చెప్పడానికి, వాళ్ళు పరిశుద్ధులని చెప్పడానికి, వాళ్ళు పాపాత్ములని చెప్పడానికి మనకు తెలియదు కదా. సరే, మీరు మరి ఆమె ఎలా జీవిస్తుంది అని అడిగితే, ఏముందమ్మా ఇంత పెద్ద సుట్ట కాలుస్తుంది, మాట్లాడితే అన్ని పచ్చిబూతులే అన్నదట. ఆవిడ అన్న సేవకురాలు పాస్టర్ అమ్మ గారు, అయితే అది పరిశుద్ధాత్మ కాదు. ఏంటండి, తేలిపోయిందా? పరిశుద్ధాత్మ కాదు. మరి ఏంటి గంతులేయటం? మోసం. ఎవరిని మోసం చేస్తున్నావు? నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. పక్కోళ్ళని ఎవరినో నమ్మింతనని అనుకుంటున్నావు. చూసావా, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోలేదు, నేను పరిశుద్ధాత్మ పొందుకుని ఎంత గట్టిగా అడుతున్నాను, నేను సపర్లు కొడుతున్నాను చూడు అని అంటున్నావు. అదంతా ఒట్టి డ్రామా.
పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు గుర్తు గంతులేయటం కాదు. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు ఎలాగుంటారో, అసలు పరిశుద్ధాత్మ అంటే ఏమిటో ప్రియులారా మనకి మరొక విషయంలో నేను చెప్తాను. పరిశుద్ధాత్ముడు అంటే ఆయన ఒక వ్యక్తి, శక్తి కాదు. ఒక పాస్టర్ గారు అంటాడు పరిశుద్ధాత్మ అంటే శక్తి అంటాడు. ఆ చెప్పాడు కూడా పాస్టరే. పరిశుద్ధాత్మ అంటేనంట వ్యక్తి కాదంట, ఒక శక్తి అంట. అంటే అతనికి తెలియకుండా తెలియని విషయాన్ని మాట్లాడేస్తున్నాడు. పరిశుద్ధాత్మ అంటే వ్యక్తి అయిన, ఆయన దేవుడైన, పరిశుద్ధాత్ముడు దేవుడైన, ఏమండి ఆయన ఒక వ్యక్తి, ఆయన శక్తి కదా, ఆయనలో శక్తి ఉంది. పరిశుద్ధాత్ముడు వచ్చినాడు మనం శక్తి పొందుతాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చదివితే పరిశుద్ధాత్ముడు ఆయన వచ్చినప్పుడు అంట, అయినను మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తి నొందుతారని చెప్పాడు. ఎందుకని ఆయనలో పరిశుద్ధాత్మలు ఏమన్నది శక్తి ఉంది. శక్తి కాదు, ఆయనలో శక్తి ఉంది. ఆయన వ్యక్తి, ఆయనలో శక్తి ఉంది కాబట్టి ఆయన మనకి శక్తి అనుగ్రహిస్తాడు. ఏ శక్తి అనుగ్రహిస్తాడు? ఆయనలో చాలా శక్తి ఉంది. పరిశుద్ధాత్ముల్లో ఒకలాంటిది వాక్శక్తి కూడా ఉంది ఆయన. అందుకని అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చదివినప్పుడు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ అపోస్తుల మీద దిగి వచ్చినప్పుడు ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలత వారు ఏం చేశారంటే అన్య భాషలు మాట్లాడసాగిరి అని వాక్యం చెప్తుంది. ఆయనలో శక్తి ఉంది కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన శక్తి ఇస్తే వాక్శక్తి, ఆ వాక్శక్తి ద్వారా వాళ్ళు మాట్లాడారు. అందులో పరిశుద్ధాత్ముడు కొంతమందికి స్వస్థపరిచే శక్తిని ఇస్తాడు. ఆయనలో స్వస్థపరిచే శక్తి ఉంది. ఎవరి దగ్గర? పరిశుద్ధాత్ముడి దగ్గర. అద్భుతాలు చేసే శక్తి కూడా పరిశుద్ధాత్మలో ఉంది. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మనకి ఏ శక్తి ఇస్తున్నాడు? ఒకరికి స్వస్థపరిచే శక్తి ఇస్తున్నాడు, మరొకరికి అద్భుతాలు చేసే శక్తి ఇస్తున్నాడు, మరికొంతమందికి వాక్ శక్తి ఇస్తున్నాడు. కనుక పరిశుద్ధాత్మ అంటే శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి, ఆయనలో శక్తి ఉందన్న సంగతి మనం గుర్తెరగాలి. పరిశుద్ధాత్మ పొందాడు అనడానికి ప్రియులారా ఏదో నువ్వు గొంతులే సప్పలు కొట్టడం అనేది అయితే గుర్తు కాదు. కానీ నువ్వు పరిశుద్ధాత్మ పొందితే పరిశుద్ధంగా జీవిస్తావు. తర్వాత పరిశుద్ధాత్మతో మనం ఏం చేస్తామో నడిపించబడతాము. ఇంకా ఈ పరిశుద్ధాత్మ గురించి చెప్పాలంటే అది పెద్ద టాపిక్. మరి అందులోకి వెళ్తే ఈ సబ్జెక్టు మనకి పక్కదారి పడుతుంది. కనుక నేను ఇక్కడితో ముగిస్తున్నాను. ఇది 3వ గుర్తు. ఏది? పరిశుద్ధాత్మ పొందుకోవడం. మొదటిది పరిశుద్ధంగా జీవించడం. అంటే ఒక వ్యక్తి పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే అతడు దేవుని బిడ్డ అయ్యే అవకాశం ఉంది. 2 పరిశుద్ధతతో పాటు ఏముండాలి? విశ్వాసం కూడా ఉండాలి. అన్నిటి విషయాల్లో దేవుడి మీదే నీ విశ్వాసం ఉండాలి. అప్పుడు నువ్వు దేవుడి బిడ్డవయ్యే అవకాశము ఉన్నది. ఈ 2 ఉంటేనే సరిపోదు. 2 ఉన్నాయి కదా, నాకు విశ్వాసం ఉంది, నాకు పరిశుద్ధత ఉంది కాబట్టి ఇక నేనే దేవుని బిడ్డని, నేనే పరలోకానికి వెళ్ళిపోతాను, నాశనం లేనా దేవుని రాజ్యంలో నేనే ఉండేదని అనుకుంటే అది కూడా పొరపాటే. ఈ 2 ఉన్నప్పుడు నీకు దేవుడు తన ముద్ర వేయాలి. పరిశుద్ధాత్మ అనే ముద్ర ఆయన మనకి ఇస్తేనే కానీ మనం ఆయన బిడ్డలమో కాదు. ముద్ర అంటే సంచకరువు. సంచకరువు అంటే అర్థం ఏంటంటే భజన అని అర్థం. ఏదైనా ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు, ఏదైనా పొలం కొనుక్కున్నప్పుడు, ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు కొన్నిసార్లు మనం ఎంతో కొంత వెల చెల్లించి ఇది నాది అని మనం అనిపించుకుంటాం కదా, దానినే భజన అంటారు. దానిని ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే సంచకరువు అని చెప్తుంది అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో నువ్వు నడిపించబడతా ఉంటే నువ్వు దేవుని బిడ్డవయ్యే అవకాశం ఉన్నది. 4వ గుర్తు ఏంటంటే మనకి ఈ మొదటి అధ్యాయము 17వ వచనంలో మనం చదివితే అక్కడ రాయబడింది, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. ఇంకా చాలా కింద ఉంది, అదంతా మనకు అనవసరం. ఈ ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను విశ్వాసులైన వారితో మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఏమని? మిమ్మల్ని దేవుడు జగత్ పునాది వేయకముందే ఏర్పరచుకున్నాడు, ఓ పరిశుద్ధులారా విశ్వాసులారా అన్నాడు. రెండోది ఏమన్నాడు? మిమ్మల్ని తన పరిశుద్ధాత్మతో కూడా ముద్రించుకున్నాడు అని అన్నాడు. ఇప్పుడు 4వ విషయం చెప్తున్నాడు ఏంటంటే, మరియు మీ మనోనేత్రములు వెలిగించబడ్డాయి. 4వ గుర్తు ఏంటి? ఎస్,
పరిశుద్ధాత్మను పొందుకున్న వాడికి యొక్క మనోనేత్రము ఖచ్చితంగా వెలిగించబడుతుంది. దీపం ఉందనుకో ఏమవుద్ది? దీపం ఉంటే ఏమండి అక్కడ ఏ వస్తువు ఉందో కనబడుతుంది కదా. కళ్ళు తెరవబడడం అంటే మనోనేత్రాలు వెలిగించబడిన వారికి దూరదృష్టి ఉంటుందండి. ఏముంటుంది? ఈ అబద్ధం నేను ఆడితే దీని ప్రభావం ఎంతవరకు వెళ్తుంది? ఈ దొంగతనం నేను చేస్తే ఈ ప్రభావం ఎంతవరకు వెళ్తుంది? దూరదృష్టి ఉందా? బైబిల్ ఏం చెప్తుంది? ఆలోచిస్తాడు, నేను ఈ పని చేస్తే దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అని. దూరదృష్టి ఉన్నవాడు. దూరదృష్టి లేనివాడు గుడ్డాడు. ఈ ప్లేసే మంచిది అనుకుంటాడు. ఏమండి ఇక్కడ కూర్చున్నదే ఇదే మంచిది, బాగా సీటు బాగా అవరింది, ఇంక ఇదే మంచి ప్లేస్ అనుకుంటాడు. అది ఎలాంటి ప్లేస్ అయినా ఆ చుట్టూ ఏముందో వాడికి తెలియదు, గుడ్డోడికి. కనుక మనోనేత్రాలు తెరవబడినోడికి అన్నీ కనపడతాయి, అన్నీ తెలుస్తాయి. ఏది సురక్షితమైందో ఏది ప్రమాదకరమైందో వాడికి తెలుస్తుంది. అందుకని మనోనేత్రాలు తెరవబడినోడు ఏది పడితే అది మాట్లాడు, ఏది పడితే ఆ పని చేయడు. భయంతోనూ భక్తితోనూ ఉంటాడు. అబద్ధం ఆడడానికి భయపడికి బైబిల్లో ఉంది. ఆ అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండు గుండంలో పడవేయబడుదురు అని ఉంది. అప్పుడు వీడికి దూరదృష్టి ఏంటి? నేను ఇప్పుడు ఏదో నా అవసరం కొలత అబద్ధం ఆడుతున్నానే, కానీ రేపొద్దున నేను అగ్నిగుండంలో వేయబడతానేమో అని భయం వీడికి. మరి ఇప్పుడు వీడు అబద్ధం ఆడతాడే? వీడు దూరదృష్టి ఉన్నవాడు. వీడికి దూరం కనపడుతుంది, వీడికి అగ్నిగుండం కనపడుతుంది. వీడికి గుడ్డోడికి ఏమో అగ్నిగుండం కనపడట్లేదు. కళ్ళు తెరబడినోడికి, మనోనేత్రాలు తెరబడినోడికి అగ్నిగుండం కనపడుతుంది. మరి వీడు ఇంకే అబద్ధం ఎలాగ ఆడుతాడు? అగ్నిగుండంలో వేయబడిన వాళ్ళు ఎవరంట? ఇంకా మనం ఆలోచన చేస్తే వ్యభిచారులను, అబద్ధికులను, త్రాగుబోతులు, ఇంకా రకరకాల మాటలు మనకి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివితే అక్కడ పిరికివారును అవిశ్వాసులను చదువుతారా మాట? ఒకసారి చదవండి, ముగించేద్దాం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అని రాయబడింది. ఇంక వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? యోసేపును పోతీఫర్ భార్య ప్రేరేపిస్తుందంట. మరి పోతీఫర్ భార్య ప్రేరేపిస్తున్న ఆఖరికి వస్త్రం పట్టుకున్న ఏం చేశాడు? ఆమె చేతిలోంచి తప్పించుకుని పారిపోయాడు. ఎందుకని? దూరదృష్టి. ఏంటి దూరదృష్టి? ఎవరున్నారు, ఎవరు చూసి వచ్చారు, ఎవరు చూసి రావట్లేదు, పర్లేదులే, ఓ తప్పు చేస్తే ఏమైందిలే, దేవుడు క్షమింతాడులే అనుకున్నాడా? దేవుని యందు భయభక్తులు కలిగి దూరదృష్టి కలిగినాడు కాబట్టి పారిపోయాడు. పాపిష్టి పనులు చేయలేరండి. దూరదృష్టి ఉన్న వాళ్ళు, మనోనేత్రాలు వెలిగించబడిన వాళ్ళు పాపిష్టి పనులు చెయ్యరు. ప్రతి దానికి దూరదృష్టి. ఈ పని నేను చేస్తే ఏమవుతానని భయం, ఈ పని నేను చేయకపోతే ఏమవుద్దో అనే భయం. దేవుడు చెప్పినవి చేస్తారు, దేవుడు వద్దన్నవి మానేస్తారు. ఎందుకని? వాళ్ళకి ఏముంది? దూరదృష్టి. ఎందుకంటే వాళ్ళు మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అంతేకాదు వాక్యము వాళ్ళకి చక్కగా అర్థమవుతూ ఉంటుంది, వాళ్ళు అర్థమైపోతూ ఉంటుంది వాళ్ళకి. సేవకుడు చెప్తూ ఉంటే వాళ్ళకు ఆల్రెడీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కదా, వాళ్ళకి అర్థమవుతుంది, తెల్లమవుతూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ మనసుకి అది గ్రహింపు వచ్చేస్తూ ఉంటుంది. అవును కదా, అవును కదా అని ఒప్పించబడుతూ ఉంటారు వాళ్ళు. మరి మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయా? ఏమండి, మనోనేత్రాలు వెలిగించబడితే ఆదివారం చర్చికి రాకుండా నువ్వు ఎందుకు మానేస్తావు చెప్పు? ఏమండి, బాప్తీసం పొందారు, మందిరానికి వెళ్తున్నారు, ఆదివారం మానకుండా దేవుడి మందిరానికి వస్తున్నారా? లేదండి. ఏమండి, చుట్టాలు వచ్చారండి. చుట్టానికి ఉన్న విలువ నీ దృష్టిలో దేవుడికి లేదు. చుట్టాలను ప్రేమించొద్దని కాదు, చుట్టాలను గౌరవించొద్దని కాదు, కానీ వారానికి ఒకరోజే కదా, ఒక ఆదివారం వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి నీకు చుట్టమడ్డు. ఊరు ప్రయాణాలకు వెళ్తావు, ఆ రోజే పనికి వెళ్తావు. ఇలాంటి విశ్వాసాలు ఎంతమంది లేరు? వీళ్ళ దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాం అయ్యో అని భయం వీళ్ళకు ఉందా? అంటే వీళ్ళ మనోనేత్రం వెలిగించబడలేదు. దేవునికి ఇవ్వాల్సి వస్తే ఎవరు
ఇలా రకరకాలు అన్నీ చెప్పుకుంటే వేరే సబ్జెక్ట్ అవుతుంది కనుక నేను అన్నిటి జోలికి వెళ్ళట్లేదు. ఈ 4 గుర్తులు అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నాడు. మొదటి గుర్తు ఏంటి? పరిశుద్ధత. రెండవ గుర్తు ఏంటి? విశ్వాసం. మూడవ గుర్తు ఏంటి? పరిశుద్ధాత్మను పొందడం. 4వ గుర్తు ఏంటి? మనోనేత్రాలు వెలిగించబడడం. ఈ 4 మనలో ఉన్నాయా? ఆ 4 లక్షణాలు కలిగి ఉన్నామా? కలిగి ఉంటే మనం దేవుని రాజ్యంలో చేరడానికి అవకాశం ఉంది. వాటిని పోగొట్టుకోకూడదు. వాటిని ఏం చేయకూడదండి? పోగొట్టుకోకూడదు. పరిశుద్ధతను పోగొట్టుకోకు. పరిశుద్ధత కలిగి ఉన్నావా? పోగొట్టుకోక ఎంత శోధన వచ్చినా. విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? పోగొట్టుకోక ఎన్ని ఇబ్బందులు వచ్చినా. పరిశుద్ధాత్మను పొంది ఉన్నావా? పోగొట్టుకోకు ఎన్ని విధాలుగా ఏ పరిస్థితులు నీకు సంభవించినా. పరిశుద్ధాత్మను దుఃఖపరచకు. విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నావు కనుక పరలోకం వెళ్ళేంత వరకు పరిశుద్ధాత్మతో నడవడానికి ప్రయత్నించు. 4వది మనోనేత్రాలు వెలిగించబడి ఉందా? జాగ్రత్త. ఏ పని చేయడానికైనా, ఏ మాట్లాడడానికైనా. బైబిల్లో ఒక మాట ఉందండి, వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నది. మనోనేత్రం వెలిగించబడినోడు ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు విమర్శ చేస్తాడంటే దేవుడు అంటే తీర్పులోనికి తెస్తాడంట మాటలకి అని చెప్పి వాడు అసలు వ్యర్థమైన మాట కాదు కదా, కావలసిన మాట కూడా మాట్లాడడానికి భయపడతాడు. కావలసిన మాట మాట్లాడటానికి కూడా భయపడతాడు. ఎందుకని? వ్యర్థమైన మాటకే తీర్పు ఉన్నప్పుడు వ్యర్థంగా కాకుండా నిజంగానే మనకు కావాలని పలికిన మాటలకు కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు కదా అని భయమిడికి అప్పుడు నోరు అదుపులో పెట్టుకుంటాడు. ఎవడో మనోనేత్రాలు వెలిగించబడి ఉన్నాడు, దూరదృష్టి ఉన్నవాడు దేవుని బిడ్డలారా. కనుక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఈ 4 గుర్తులు మీలో ఉంటే మీరు దేవుని బిడ్డలయ్యే అవకాశం ఉందా? లేదనుకోండి, మీరు దేవుని బిడ్డలయ్యే అవకాశం లేదు. మీరు ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్ళినా, ఎన్ని ఆదివారాలు పాల్గొన్నా, ఎన్ని కానుకలు ఇచ్చినా అంతా వృధా, ఏమీ లేదు. మీరు దేవుని బిడ్డలు కాదు. కాబట్టి దేవుని బిడ్డలుగా జీవించండి. ఈ 4 క్వాలిటీస్ కలిగి ఉంటే వాళ్ళ వల్ల ఏ పాపము జరిగే అవకాశం లేదు. ఏ పాపము జరిగే అవకాశం లేదు. వారు ఒక సైతాన్లాగా మారే అవకాశం లేదు. అందుకని అలాంటి వారిని భూలోకంలోనే ఎంచుకుని వాళ్ళని దేవుడు పునరుద్ధానం ద్వారా తీసుకుని ఆయన ఆ రాజ్యంలో చేర్చబోతున్నాడు. అదే దేవుని రాజ్యము, అదే పరలోక రాజ్యము. ఆ దేవుని రాజ్యములో, ఆ పరలోక రాజ్యంలో మీరు చేరాలనుకుంటే మీరు మారు మనసు పొందండి. ఏం చేయాలి? ముందు మీరు మారిపోండి, పూర్తిగా మారిపోండి అని వాక్యం చెప్తుంది. అలాగూ జీవించి ఈ దేవుని రాజ్యాన్ని మీరు సంపాదించుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకో.